ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు హాఫ్ కేజీ చికెన్తో బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మ్యాగ్నేట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటో, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు, కాజు, పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టమాటో, పుదీనా, కొత్తిమీర, తగినంత కారం పొడి, ఉప్పు తగినంత ఫ్రెండ్స్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, టేస్ట్ రావడానికి కోసం, ఘాటుగా ఉండడానికి కోసం మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ మ్యాగ్నెట్ 15-20 మినిట్స్ మ్యాగ్నెట్ చేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 పావు రైస్ తీసుకున్నాను. 3 పావు రైస్ ఒక 3 టైమ్స్ కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంతకే రైస్ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ముందుగా సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత ఒక 2-3 పట్టా వేసుకోవాలి. ఒక 4 లవంగాలు వేసుకోవాలి. బగారాకు వేసుకోవాలి. ఎలాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆకులాగా వేసుకోవచ్చు, చుంచుకొని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒక 4 ఇలాచీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ పువ్వు వేసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే స్టిక్కీ అవ్వకుండా మంచిగా రావడానికి కోసం, రైస్ బాగా రావడానికి కోసం మనం ఆయిల్ వేసుకోవాలి. చికెన్ మ్యాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చికెన్ బిర్యానీ ఎందులో అయితే చేయబోతున్నామో ఫ్రెండ్స్, ఆ బాణీలో వచ్చేసి మీరు ముందుగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి చికెన్ బిర్యానీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీరా, ఏంటి రైస్లో వేసింది మళ్ళీ వేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, దాంట్లో కొద్దిగా వేసాను. దీంట్లో కూడా టేస్ట్ కోసం దీంట్లో మళ్ళీ వేస్తున్నాను. ఎవరికైతే ఘాటు బాగా కావాలనుకుంటారో వాళ్ళు ఒక 2 ఎక్స్ట్రా లవంగాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఒక ఇలాచీ, పట్టా, కాజు కూడా వేసుకోవచ్చు, ఇష్టం, మీ ఇష్టం. అలాగే బగారా ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 సెకండ్స్ వరకు ఫ్రై వరకు చూసుకోవాలి. మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత వేసి పెట్టాలి. ఒక 80% ఉడకనివ్వాలి. దాని తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు తెలియని వాళ్ళకైతే రైస్ని కలుపుకున్న తర్వాత వాటర్కి ఉప్పు వస్తుంది కదా, సో అప్పుడు మీరు ఏం చేయాలి, దీని వాటర్ తీసుకొని టేస్ట్ చేయాలి. ఉంది అంటే అప్పుడు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే బాగా కుక్ అయింది. ఫ్రెండ్స్, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది, 80% ఉడికింది. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. దీంట్లోకి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రైస్, చికెన్ పైన ఈ రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి. దీని తర్వాత పుదీనా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, మంటని స్లిమ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి వేసుకోవాలి కొద్దిగా. మీకు కావాల్సిన కలర్ కూడా వేసుకోవచ్చు, జాఫ్రానీ కలర్ అయినా. నేనైతే జాఫ్రానీ వేసుకున్నాను. సెకండ్ లేయర్ వేస్తున్నాను. సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకోవాలి. నేనైతే 4 గుడ్లు ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే చికెన్ ముక్కలు తినరో వాళ్ళ కోసం. దాంట్లోకి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఎవరైతే చికెన్ని ఇష్టపడరో వాళ్ళ కోసం ఈ ఎగ్ లేయర్ చికెన్ అది బిర్యానీ అంతా వేసిన తర్వాత ఎగ్స్ని పెట్టుకోవాలి పైన. బిర్యానీ దమ్ వచ్చే వరకు రైస్ మాడిపోకుండా ఉండడానికి కోసం నేనైతే పెంక పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బాగా పలుచగా ఉంటే బిర్యానీ మాడిపోతుంది, కాబట్టి నేనైతే పెంక పెట్టుకున్నాను. బిర్యానీ అయితే దమ్ అయ్యింది. బాగా దమ్ అయ్యిందండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా చూసుకోవాలి. సూపర్, చాలా బాగా ఫైన్గా కుక్ అయ్యిందండి. రైస్ కూడా. చికెన్ బిర్యానీ అయితే రెడీ. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ.